నమస్కారం, కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రలోకి ప్రవేశించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర. అనకాపల్లి జిల్లాలో బస్ యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్న టీడీపీ అధినేత. లోకేష్ కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. మంగళగిరిలో వివిధ వర్గాల ప్రజలను కలిసిన నారా బ్రాహ్మణి. మాదిగల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానన్న పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే బీజేపీ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. కాషాయ రంగులో దూరదర్శన్ లోగో వివాదం రేపుతున్న కొత్త కలర్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్త కంఠంతో చెబుతూ ఉన్నారు. బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. జననేత కోసం జనం మండే సూర్యుడిని సైతం లెక్క చేయటం లేదు. దారి పొడవునా తీన్మారులు, డప్పుల సందడితో ఎక్కడ చూసినా అభిమానులు సందడి చేస్తూ ఉన్నారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తోంది. దూరదర్శన్ లోగో రంగును మార్చేశారు. ఆ లోగో రంగును ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు. కాషాయ రంగులో ఉన్న ఈ లోగోపై వివాదం చెలరేగుతోంది. దూరదర్శన్ కు చెందిన డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ కొత్త రంగులో ఉన్న లోగోను ప్రమోట్ చేస్తూ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. విలువలు అలాగే ఉన్నాయని, కానీ మేమిప్పుడు కొత్త అవతారంలో దర్శనమిస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్తా ప్రయాణానికి స్వాగతమని, డీడీ న్యూస్ ను కొత్తగా అనుభవించండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. లోగో రంగును మార్చడం పట్ల తృణమూల్ ఎంపీ జవహర్ సిరిచర్ విమర్శలు గుప్పించారు. ఆ లోగో రంగు తగిన విధంగా లేదని తెలిపారు. దూరదర్శన్ లోగోను కాషాయంలోకి మార్చడం చాలా బాధగా ఉందని, ఇప్పుడు ఇది ప్రసార భారతి కాదు అని ప్రచార భారతిగా మారిందని మాజీ సీఈఓ తన పోస్టులో విమర్శించారు. గతంలో ప్రసార భారతి సీఈఓగా సిరిచర్ బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2016 వరకు ఆయన డీడీ ఆల్ ఇండియా రేడియోకు సీఈఓగా చేశారు. లోగోకు కొత్త రంగు వేయటం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవిత ఆశయమని, దాన్ని తప్పక సాధిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు సీఎం జగన్ అని విమర్శించారు. ఇలాగే కొనసాగితే అంత బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందని అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం. భర్తలు చెప్పేవాళ్ళు, నీకేమీ తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు. ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు. అమ్మా నీకేం తెలియదులే, నువ్వు నా కొడుకుని చూసుకో, నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచించాను, 50% జనాభాలో ఆడబిడ్డలున్నారు. మీరు పని చేయకపోతే, మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. ఏదో మీ చంద్రన్ ఉన్నాడు, మీకేదో చెప్తున్నాడు, మీరు కూడా సంఖలో బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు, ఏమొస్తుందని చెప్పారు. కానీ నేను ఒకే మాట ఇచ్చాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, ముందుకు దూసుకుపోమని. మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ, అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే, అవునా కాదా? పొదుపు ఉద్యమం నేర్పించారు. రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. అది కార్పస్ తయారు చేశాం. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వడ్డీ కూడా వడ్డీ లేని రుణం.
కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. కడప పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల నామినేషన్ వేశారు. అంతకుముందు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులర్పించారు. కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. ఉదయం 11 గంటలకు షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మిణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. తన భర్త లోకేష్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్నారు. చంద్రబాబు తీసుకువస్తున్న సూపర్ 6 గురించి మీకు తెలుసా అని వారిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సూపర్ 6 పథకాలను వారికి వివరించారు. మహిళలు బాగుండాలని చంద్రబాబు ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తి అని, ఇంట్లో కూడా ఆయన తమను ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారని, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెబుతూ ఉంటారని బ్రాహ్మణి వివరించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లోనూ పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు తీసుకువచ్చిన కేకును కట్ చేసి వారి ఆనందంలో పాల్పంచుకున్నారు. సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చాలా మంది వయసు అయిపోయింది బాబు గారికి అంటున్నారు. ఇవాళ ఎలా ఉన్నారు? ఆయన మెంటల్ గా స్ట్రాంగ్ ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాంశ్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన, దేవాంశ్ కన్నా కష్టపడే ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు. ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు. ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు. సో అందులో సందేహమే లేదు. మాకన్నా ఎక్కువ కష్టపడతారు. ప్రజల కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఏం ప్రధానంగా హామీ ఇచ్చారు వాళ్ళు? మీకు ఏం సమస్యలు చెప్పారు? మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు. మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన. మాదిగల ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ జనసేన టీడీపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. శనివారం మాదిగల ఆత్మీయ సమావేశం చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడారు. స్వతంత్రం వచ్చిన దాదాపు 80 సంవత్సరాలు అవుతున్న కొన్ని అణగారిన వర్గాలలో పూర్తిగా పురోగతి సాధించలేదని అన్నారు. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం సాధించడమే ప్రజాస్వామ్య ముఖ్య లక్ష్యమని, అన్ని అనుసరిస్తూ బీజేపీ పాలన చేస్తుందని తెలిపారు. పశ్చిమ నగరంలో అనేక సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కార దిశగా పనిచేస్తామని వివరించారు. అదేవిధంగా మాదికల ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కమలం గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి, మానికొండ శ్రీధర్, పల్లి ప్రసాద్, ఎంఎస్ బేగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ మాదిక సోదరీమణులందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ చిన్న సమస్యలు చెప్పారు, చిరు కోరికలే. కానీ గత 10 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పి నాకు కనపడి, కాబట్టి మౌలిక సదుపాయాలు, వాళ్ళకి విద్య, వైద్యం అన్నీ కూడా ఏర్పరచాల్సిన అవసరం ఉంది. సో నా అభిప్రాయం వాళ్ళకి చెప్పాను. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులను ఎవరైతే వాళ్ళు ఎన్నుకొని పంపించారో వాళ్ళు చేయవలసిన పని అయితే డెఫినెట్గా చేయలేదు. ఈసారి దయచేసి నన్ను కమలం గుర్తు మీద, చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద ఎంపీగాను ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించి పంపండి. సాయశక్తుల ప్రయత్నలోపం లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి వాగ్దానం చేసాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పాను. రిజర్వేషన్ అది కూడా గుర్తు చేశాను. 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన ఒక 2 సంవత్సరాలు చేశారు, కానీ కోర్టులో ఆపేసి ఆ తర్వాత ఇప్పుడు అదృష్టం బాగుండి నరేంద్ర మోడీ గారి నోటీసులోకి ఇది వెళ్ళింది. దీన్ని అది చేస్తూ ఉన్నారు. మాల సోదరులకు కూడా ఎటువంటి రకమైన బాధ ఉండకూడదు దీంట్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్సీస్ అని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 10 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా స్థితిగతులు పెరగాలి అని. కానీ మన దురదృష్టవశాత్తు 70 సంవత్సరాలైనా ఇంకా సమాన హోదాలోకి రాలా. కాబట్టి మాలలకు కూడా అన్యాయం జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఈ వర్గీకరణ చేపించి అందరికీ తదుపరి న్యాయం చేసే విధంగా
నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. దాని ప్రకారం మనం కలిసి పనిచేద్దాం. గడిచిన 5 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తిరిగిన నారా లోకేష్ నామినేషన్ వేసేందుకు కూడా సమయం లేక స్థానిక టీడీపీ నాయకులతో నామినేషన్ సమర్పించడాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తప్పుపట్టారు. నామినేషన్ పత్రాలను చదివి వినిపించండని ఎవరో ఎన్నికల అధికారులతో తెలుసుకుంటామని అన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే గౌరవం లేని నారా లోకేష్ రానున్న ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలుద్దామని అహంకారంతో ఉన్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1992లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ సందర్శించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్న వెంటనే డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్ల సమస్యల్ని తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా కొనసాగిస్తుందని అన్నారు. స్థానికులు మురుగుడు లావణ్యను హారతులతో స్వాగతం పలుకుతూ తమ సొంత ఇంటి బిడ్డలాగా భావిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో మురుగుడు లావణ్య మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు, స్థానిక పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 5 సంవత్సరాలు ఆయన మన కుటుంబాలకి, మన కుటుంబాలు ఆయనకి ఎలా అండగా ఉన్నాయో తిరిగి రాబోయే 5 ఏళ్ళు కూడా అదేవిధంగా అండగా ఉండాలి అనే దాన్ని వివరిస్తూ ఇవాళ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి భారీ స్పందన వస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్న మీడియా ద్వారా ప్రజలకి, నిన్న ఇవాళ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలుసుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారి నామినేషన్కి ఆయన శ్రీమతి గారైనటువంటి శ్రీమతి నారా భువనేశ్వర్ గారు వెళ్ళి ఆమె స్వయంగా పాల్గొని నామినేషన్ వేశారని చెప్పి చూసాం, విన్నాం. అదేవిధంగా బాలకృష్ణ గారు హిందూపురంలో ఆయన స్వయంగా వెళ్ళి నామినేషన్ వేశాడు. మరి ఇక్కడ నారా లోకేష్ గారి నామినేషన్ వేసినప్పుడు 18వ తారీఖున ఈ నెల ఎందుకు ఆయన కనీసం మంగళగిరిలో ఉండకుండా హైదరాబాదులో ఉండి స్థానిక నాయకుల ద్వారా, అందులో చాలా గొప్పలుగా ఎస్సీలు, బీసీలు. ఈరోజు 22వ వార్డు లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో, స్వామివారి కాలనీలో మరి ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా మీ అమ్మగారి హయాంలో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, వాటర్ కానివ్వండి అన్నీ బాగా వచ్చినాయి అమ్మ అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకొని మరి మీ కుటుంబ సభ్యులకే మేము అండగా ఉంటామని చెప్పి మాకు చెప్తున్నారు. ఇదివరకైతే కాళ్ళ లోతున నీళ్లు ఉండేయంట. ఈ ఏరియాకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. పాములు కానీ, బురద కానీ బాగా ఎక్కువ ఉన్నదమ్మా. మరి నా అమ్మ చైర్మన్గా చేసినప్పుడు అయితే బాగా మాకు కోఆపరేట్ చేసింది అని మాకు అది ఇట్లా గుర్తు చేస్తున్నారు. నేను కూడా వాళ్ళకి ఇదివరకు మా కుటుంబ సభ్యులు ఎలా అయితే అందుబాటులో ఉన్నారో ఈ కాలనీ సభ్యులకి నేను కూడా అలాగే అందుబాటులో ఉంటాను. ఇక్కడ స్థానికంగా ఉంటాను. ఏ సమస్యనైనా ఖచ్చితంగా నేను మీ కుటుంబ సభ్యురాల్లాగా పరిష్కరిస్తాను అని వాళ్ళకి తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న అందించే సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ వాళ్ళకి బాగా అందుతున్నాయి. పేదలు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ పెన్షన్లు కానివ్వండి, ఇంకా పథకాలు కూడా బాగా అందుతున్నాయి. వాళ్ళందరినీ నేను మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను, అలాగే కిల్లార్ రోసయ్య గారిని, ఇద్దరిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. స్థానిక కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఇండియా కూటమి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఈ నెల 23వ తేదీన గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి వేలాది మంది ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరి నామినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ముప్పాల, జంగాలలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఇండియా కూటమి పార్టీల నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ఇండియా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మేధావులు అందరూ పాల్గొని జయప్రదం
బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశం 18వ లోక్సభ ఎన్నికలకి, మన రాష్ట్రం శాసనసభ ఎన్నికలకు కూడా సమాయత్తమైంది. రాజకీయ పార్టీలన్నీ తమ వాద ప్రతివాదనలతో ఓటర్లను మెప్పించి గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడే ఇటు రాష్ట్ర ప్రజలు అటు దేశ ప్రజలు అత్యంత బాధ్యతాయుతంగా లోతైన రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషణతో ఒక నిర్ణయానికి రావాలి. ఓటు అనేది పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన తలరాత రాస్తారని ప్రతీతి. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ప్రజల తలరాతల్ని రాయగలిగిన వాడు. నువ్వు ఇంగ్లీషు తుమ్మ ఇత్తనం వేసి యాపిల్ పండ్లు కాయాలి అని కోరుకుంటే ఎంత నేరమో, దొంగలకి ఓట్లేసి రాజకీయాన్ని వ్యాపారం కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిగా చూసే వ్యక్తుల్ని, శక్తుల్ని, రాజకీయ పార్టీల్ని ఓడించే సామర్థ్యం ఈ 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఉండాలని, అలా ఆలోచించాలని సిపిఐ పార్టీ కోరుకుంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మోడీ, అమిత్ షాలు అతి పెద్ద ఆర్థిక నేరానికి, ఆర్థిక అవినీతికి బరి తెగించి పాల్పడ్డారు. ఒక బలమైన ఆర్థిక పునాది కలిగిన కంపెనీపై ఈడీని, ఐటీని, ఇతర వ్యవస్థల్ని ప్రయోగించి 10 రోజులు తిరగకుండానే వందల వేల కోట్లు ఆయా కంపెనీల నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టుకున్నారు. మోడీ మాటల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యవాది, ఆచరణలో అత్యంత క్రూరమైన నియంత. ఇది మేకవన్న పులి. అందుకే మోడీకి జోడీగా జగన్మోహన్ రెడ్డి బాగా 5 ఏళ్లుగా పనికొచ్చాడు. ఇప్పుడు కొత్త పొత్తు ఏ రూపానికి పోతుందో మనం చూడాల్సి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ 56 లక్షల కోట్ల అప్పున్న గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విడతల రజని అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. విడతల రజని మాట్లాడుతూ 5 ఏళ్లలో జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారో ఈ రోజు ర్యాలీయే నిదర్శనమని అన్నారు. నామినేషన్ వేశాను, సంతోషంగా ఉందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జగన్ మేలు చేశారని తెలియజేశారు. వైసీపీ జెండా ఎగరవేస్తామని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మాట్లాడుతూ స్థానికేతరుల్ని టీడీపీ బరిలోకి దించుతోంది, డబ్బుతో టీడీపీ రాజకీయాలు చేస్తోంది. పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ మండు టెండని సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొంటున్నారు. వైసీపీతోనే గుంటూరు అభివృద్ధి సాధ్యమని ఓటర్లు నమ్ముతున్నారు. మీకు మేలు జరిగితేనే ఓటు వేయమని జగన్ చెబుతూ ఉన్నారు. అన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెబుతున్నారని తెలియజేశారు. వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి మీ మీడియా మిత్రులారా ఇప్పుడే మన గుంటూరు వెస్ట్లో ఇక్కడే చూడడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
మాకు బలమైన నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో, ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారో, ప్రజలకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో, మాకు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఈరోజు విద్యా వైద్యం కావచ్చు, ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఈరోజు భారీ ఎత్తున ప్రజా దీవెనలతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ వేయడం జరుగుతాం. ఈ యొక్క ప్రజా అభిమానం వాళ్ళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో, ఇవాళ బస్సు యాత్ర మనమంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈరోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ, దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు. అందుకని రేపు రాబోయే ఎలక్షన్స్లో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు గుంటూరులో ఈ యొక్క భారీ నిదర్శనం మరి నామినేషన్ ప్రక్రియ. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు గుంటూరు పార్లమెంట్ను కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే సోదరిమణి రజనీ అమ్మ నామినేషన్ ప్రక్రియలో మండే ఎండను సైతం కూడా లెక్క చేయకుండా వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, గుంటూరు అభివృద్ధి చెందాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం, విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానికులు యావత్తు కూడా రోడ్లపైకి వచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీర్పు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉంది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, స్థానికుడుగా కిలార్ రోసీ గారు కూడా ఒక మంచి మెజార్టీతో గెలవబోతున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకటే ప్రజానికులు యావత్తు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని మైనంపాటి జగదీష్, నరేంద్రలు పేర్కొన్నారు. కావలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని, వైసీపీ పథకాలు మమ్మల్ని ఆకర్షించాయని, అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైనంపాటి జగదీష్, నరేంద్రలు చెప్పారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైసీపీ నేత వేముల చెన్నకేశవ నాయుడు ఆధ్వర్యంలో 11వ వార్డు నుంచి 220 కుటుంబాలు, 29వ వార్డులో నుంచి 180 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వేముల చెన్నకేశవుల నాయుడు, గంధం ప్రసన్న ఆంజనేయులు, చేవూరు కిరణ్, షాహుల్, పరుసు మాల్యాద్రి, అన్నపూర్ణ, శ్రీను, ద్రోణాదుల వెంకట్రావులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకైతేనేమి, కావలి ముద్దుబిడ్డ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి చేసే మంచి పనులకు కానీ, వారిచ్చే ఆదరణకు కానీ నచ్చి ఈ పార్టీలో చేరుతున్న మన మైనంపాటి జగదీష్కి కానీ, నరేంద్ర గారికి కానీ, వారి శ్రీమతులకు కానీ మేమందరం కూడా వారి వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఎస్కే సుబానీ గారు కూడా మా పార్టీలో 9వ వార్డు నుంచి మా పార్టీలో చేరడం నిజంగా ఈ రోజంతా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చి, అదేవిధంగా మా ప్రతాప్ రెడ్డి గారి మంచితనానికి, వారు చేసే అభివృద్ధి పనులకి ఆకర్షితులై ఈరోజు ప్రతి వార్డు నుంచి కావలి పట్టణంలో అయితే మరి ఇట్లా ప్రతిరోజు మీరు విలేకరులందరూ కూడా చూస్తూ ఉన్నారు. కొన్ని వందల మంది, వేల మంది ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మా పక్షాన చేరడం నిత్యం జరుగుతూ ఉంది. ఇదంతా మా 11వ వార్డు 29వ వార్డు ప్రజలకు, మా మేడం గారికి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్రధాన పార్టీలో 14 సంవత్సరాలుగా పనిచేసి, అది అక్కడ ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో, ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కరు తెలిసిన విషయాలు ఇవి. వార్డు పరంగా కూడా తెలుసు అందరికీ. అయితే నేను జగనన్న పథకాలు, మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, కావిలి 10 ఏళ్లుగా కాపాడుకుంటున్న విధానాన్ని చూసి ఆకర్షవంతులయ్యి ఈరోజు నేను మా ప్రతాపన్న చెంతకు చేరాను. గతంలో నాకు ఇది టౌల్ వేశారు, నేను అయినా నన్ను మళ్ళీ ప్రేమగా పిలుచుకున్నాను. ఈరోజు మళ్ళీ నన్ను సొంత గుట్టిగా చేర్చుకున్న సంతోషం ఈరోజు నాకు కలిగింది. నా వార్డు ప్రజలతో సగౌరవంగా ఈరోజు వచ్చి నేను మా ప్రతాపన్న కాడికి చేరాను. చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. ఈ దినాన నేను తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి 11వ వార్డులో నేను ఎంత ఆర్థికంగా కానీ మామూలు ప్రజలు నన్ను పెట్టిన కష్టాలైతే టీడీపీ నాయకులు నిజంగా నా వార్డు ప్రజలకి తెలుసండి. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళతో నేను పంచుకుంటాను. ప్రతిరోజు కానీ వాళ్ళతో తిరిగేటప్పుడు కూడా నేను ఎంతో విసిగిపోయానండి. నేనేంటంటే నాకు ఆశ ఒక అధికార పార్టీలో ఉండాలనేది నా ఆశ. చిన్న మిస్టేక్ వల్ల పెద్దలు ప్రేమతో నాకు టవలేసినప్పుడు నేను ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియలేదు, అర్థం కాలేదు. అందువల్ల వచ్చే మాట్లాడి సమాధానం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయాను. ఈరోజు ఒక సొంత గూటికి వచ్చినంత ఆప్యాయత నాకుంది. ఖచ్చితంగా నేను కష్టపడి వార్డు మీద తిరిగి ఖచ్చితంగా నా ప్రజలతో నేను బాగా మంచి మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి నా అన్నని గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఇది మా ప్రజలందరూ మొత్తంగా చెప్తున్నాను. నేను మారానని, నేను చాలా అసలు ఎన్ని కష్టాలు పడ్డానంటే ఒక తెలుగుదేశం పార్టీలో నేను పడ్డ బాధ ఎవరికి ఉండదు. నన్ను అణిచివేయాలని ఎన్ని కన్నీళ్లు పెట్టించారంటే అన్ని కన్నీళ్లు పెట్టించారు. ప్రశాంతంగా ఉంటుంది ప్రతాప్ రెడ్డి అన్న కాడని చాలా రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం, కానీ దీన్ని ముందుకు వేయలేక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్రలోకి ప్రవేశించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్న టీడీపీ అధినేత. లోకేష్ కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. మంగళగిరిలో వివిధ వర్గాల ప్రజలను కలిసిన నారా బ్రాహ్మణి. మాదిగల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానన్న పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయటమే బీజేపీ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. కాషాయ రంగులో దూరదర్శన్ లోగో వివాదం రేపుతున్న కొత్త కలర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.